హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి సైకాలజీకి సంబంధించినటువంటి ఒక మోడల్ పేపర్ అయితే చూద్దాం. మనకు ఈ మోడల్ పేపర్ వల్ల ఏంటంటే మనకు ఏ టాపిక్స్ నుంచి మనకు బిట్స్ అనేవి ఎలా అడుగుతున్నారనే అంశాన్ని అయితే మనము ఈరోజు చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. దీంట్లో వచ్చేసి ఫస్ట్ బిట్ చూద్దాం. పావ్లోవ్, స్కిన్నర్, థార్న్డైక్, కోహ్లర్ ప్రయోగాలు చేసేటప్పుడు అనుసరించినటువంటి పరిశీలన పద్ధతి. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది సహజ పరిశీలన, ఆప్షన్ 2 నియంత్రిత పరిశీలన, ఆప్షన్ 3 సంచరిత పరిశీలన, ఆప్షన్ 4 అసంచరిత పరిశీలన. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నియంత్రిత పరిశీలన. అంటే ఏంటంటే పావ్లోవ్, స్కిన్నర్, అలాగే థార్న్డైక్, కోహ్లర్ వచ్చేసి వీళ్ళు ప్రయోగాలు చేసినప్పుడు అనుసరించినటువంటి పద్ధతి ఏంటంటే నియంత్రిత పద్ధతి. అంటే ఇప్పుడు ఫస్ట్ పావ్లోవ్ని తీసుకుంటే పావ్లోవ్ ఏంటి, కుక్క మీద ప్రయోగాలు చేశాడు కదా. ఆ కుక్కను వచ్చేసి ఒక దాంట్లో బంధించేసి దానికి నిబంధనలను అప్లై చేసేసి ప్రయోగాలు చేశాడనమాట. అలాగే స్కిన్నర్ కానీ, థార్న్డైక్, కోహ్లర్ వీళ్ళందరూ వచ్చేసి ఎటువంటి పరిశీలన పద్ధతిని అనుసరించారంటే నియంత్రిత పరిశీలనను అనుసరించారనమాట. నెక్స్ట్ సెకండ్ బిట్ చూద్దాం. ఒకానొక పరిస్థితికి వ్యక్తి లేదా వస్తువు పట్ల పొందికగా ప్రతిస్పందించడానికి వ్యక్తికి ఉండే సంసిద్ధత అనేది అతని. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది అభిరుచి, ఆప్షన్ 2 సహజ సామర్థ్యం, ఆప్షన్ 3 వచ్చేసి వైఖరి, ఆప్షన్ 4 సృజనాత్మకత. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 వైఖరి. ఇక్కడ వచ్చేసి మనకు క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే ఒకానొక పరిస్థితికి వ్యక్తికి లేదా వస్తువు పట్ల పొందికగా ప్రతిస్పందించడానికి వ్యక్తికి ఉండే సంసిద్ధత అనేది, అంటే ఏదైనా ఒక విషయం గురించి కానీ లేకపోతే ఒక వస్తువు గురించి కానీ అతని యొక్క అభిప్రాయాన్ని తెలపడాన్ని ఏమంటామంటే వైఖరి అంటారు. అంటే మనం ఏదైనా ఒక వస్తువును చూసామనుకోండి, మనకు ఉండేటటువంటి అభిప్రాయం వేరుగా ఉంటుంది, మన పక్కన వేరే వాళ్ళు కూడా ఆ వస్తువుపై ఉండే అభిప్రాయం వేరుగా ఉంటుంది కదా. దాన్ని ఏమంటామంటే వైఖరి అని పిలుస్తాము. నెక్స్ట్ థర్డ్ బిట్ చూద్దాం. వస్తువులు ఎదురుగా ఉన్నప్పుడు వాటిని గురించి తార్కికంగా ఆలోచించగలిగి వస్తువులు ఎదురుగా లేనప్పుడు తార్కికంగా ఆలోచించలేనటువంటి దశ ఏది? ఆప్షన్స్ వచ్చేసి పూర్వ ప్రచాలక దశ, ఆప్షన్ 2 మూర్త ప్రచాలక దశ, ఆప్షన్ 3 వచ్చేసి ఇంద్రియ చాలక దశ, ఆప్షన్ 4 అమూర్త ప్రచాలక దశ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 మూర్త ప్రచాలక దశ. మనకి మూర్త ప్రచాలక దశ వచ్చేసి మనకు 7 నుంచి 11 సంవత్సరాల వయసు మధ్యన వచ్చేసి మనము మూర్త ప్రచాలక దశ అనుకుంటాం కదా. ఈ మూర్త ప్రచాలక దశలో ఏంటంటే వస్తువును చూసినప్పుడు మాత్రమే దాని గురించి చెప్పగలగడం అవన్నీ ఉంటాయన్నమాట. వస్తువు వాళ్ళకు కనిపించలేనప్పుడు దాని గురించి ఆలోచించడం కానీ దాని గురించి చెప్పడం కానీ చేయరు. సో మనకు ఇలా వస్తువు గురించి ఆలోచించగలిగే శక్తి ఎప్పుడు ఉంటుందంటే ఈ మూర్త ప్రచాలక దశలో ఉండదన్నమాట. ఓన్లీ అమూర్త ప్రచాలక దశలో మాత్రమే వాళ్ళు వస్తువు కనిపించకపోయినా చెప్పగలుగుతారు. ఇక్కడ మనకేమిచ్చారు, ఎదురుగా లేనప్పుడు ఆలోచించలేనటువంటి దశ ఏది? మూర్త ప్రచాలక దశ. నెక్స్ట్ ఫోర్త్ బిట్ చూద్దాం. మానసిక సామర్థ్యాలను మాపనం చేయడానికి థార్న్డైక్ తయారు చేసినటువంటి ప్రజ్ఞా పరీక్ష ఏది? ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది టాట్, సెకండ్ వచ్చేసి CAVD, ఆప్షన్ 3 వచ్చేసి MMPI, ఆప్షన్ 4 వచ్చేసి డాట్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 CAVD. మానసిక సామర్థ్యాలను మాపనం చేయడానికి థార్న్డైక్ తయారు చేసినటువంటి ప్రజ్ఞా పరీక్ష ఏంటి? CAVD. CAVD అంటే ఏంటంటే C అంటే కంప్లీషన్ ఆఫ్ సెంటెన్స్, అంటే వాక్య పూరణము. నెక్స్ట్ ఏంటి? ఏ అంటే ఏంటి? అర్థమెటిక్, అంటే అంకగణితము. నెక్స్ట్ V అంటే వెకాబులరీ, అంటే పదజాలము. నెక్స్ట్ D అంటే డైరెక్షన్స్ అనమాట, అంటే నిర్దేశాలు. ఇలా వీటన్నిటిని మాపనం చేయడానికి థార్న్డైక్ ఈ CAVD పరీక్షను కనిపెట్టారు. నెక్స్ట్ ఫిఫ్త్ బిట్ చూద్దాం. సక్రమమైన మానసిక ఆరోగ్యం కలిగిన వ్యక్తి యొక్క లక్షణం కానిది అని అడిగారు. ఆప్షన్స్ వచ్చేసి మూర్తిమత్వ సంధానం, ఆప్షన్ 2 అనుగుణ్యత, ఆప్షన్ 3 ఉద్వేగ అసమతుల్యత, ఆప్షన్ 4 వచ్చేసి
మంచి శారీరక ఆరోగ్యం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఉద్వేగ అసమతుల్యత. ఇక్కడ వచ్చేసి మనకి ఏమడిగారు, సక్రమమైనటువంటి మానసిక ఆరోగ్యం కలిగిన వ్యక్తి లక్షణం కానిది అని అడిగారు. ఇక్కడ కానిది ఏంటంటే ఉద్వేగ అసమతుల్యత. అలాగే సక్రమమైనటువంటి మానసిక ఆరోగ్యం కలిగిన వ్యక్తి యొక్క లక్షణాలు అడిగారనుకోండి, మూర్తిమత్వ సంధానం ఉంటుంది, అనుగుణ్యత ఉంటుంది, మంచి శారీరక ఆరోగ్యం ఉంటుంది, అలాగే ఉద్వేగ సమతుల్యత ఉంటుందన్నమాట. ఇక్కడ మనకు అసమతుల్యతను ఇచ్చారు కాబట్టి లక్షణం కానిదేంటి, ఉద్వేగ అసమతుల్యత. నెక్స్ట్ 6th బిట్ చూద్దాం. తల్లిదండ్రులపై సమానమైన ప్రేమ గల ఒక అమ్మాయిని నీకు అమ్మ ఇష్టమా నాన్న ఇష్టమా అని అడిగి ఒకరి పేరే చెప్పమన్నప్పుడు ఆ అమ్మాయి ఎదుర్కొనే సంఘర్షణ. ఆప్షన్స్ వచ్చేసి ఉపగమ ఉపగమ, ఆప్షన్ 2 ఉపగమ పరిహార, ఆప్షన్ 3 పరిహార పరిహార, ఆప్షన్ 4 ద్వి ఉపగమ పరిహార. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఉపగమ ఉపగమ. ఇక్కడ ఏంటంటే రెండు ఇష్టమైనప్పుడు మనకు వచ్చేసి ఉపగమ ఉపగమ అవుతుంది. ఒకటి ఇష్టము ఒకటి అయిష్టం అయినప్పుడు మనకు ఉపగమ పరిహార. అలాగే పరిహార పరిహార అంటే రెండు ఇష్టం లేనప్పుడు, ద్వి ఉపగమ ద్వి పరిహార అంటే రెండు ఇష్టం లేదు అలాగే రెండు ఇష్టమైనప్పుడు. ఇక్కడ మనల్ని రెండు ఇష్టం అడిగారు కదా, సో అదేంటి ఉపగమ ఉపగమ సంఘర్షణ. నెక్స్ట్ బిట్ వచ్చేసి అధికారి శిక్షిస్తాడని కాకుండా తను పనిచేస్తున్న సంస్థ అభివృద్ధికి తోడ్పడటం ఒక ఉద్యోగిగా తన బాధ్యతని తలచి సంస్థ అభివృద్ధి కోసం కృషి చేసే ఉద్యోగి యొక్క నైతిక స్థాయి. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది వచ్చేసి 6వ దశ ఉత్తర సాంప్రదాయ దశ, ఆప్షన్ 2 వచ్చేసి 5వ దశ ఉత్తర సాంప్రదాయ దశ, నెక్స్ట్ సాంప్రదాయ దశలో ఉండేటటువంటి 4, 3 అని ఆప్షన్స్ ఇస్తారు. మనకి ఇక్కడ వచ్చేసి ఆన్సర్ ఏంటంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 6వ దశ ఉత్తర సాంప్రదాయ దశ. ఈ 6వ దశలో ఏంటంటే మనము విశ్వజనీన నైతిక సూత్రాలు అంటే మన ఆత్మ సాక్షిగా అంతర్గతంగా రూపుదిద్దుకునేటటువంటి అంశాల ఆధారంగా, అంటే తన బాధ్యత అని తను తెలుసుకొని తను పని చేయడం కానీ లేకపోతే ఆత్మసాక్షిగా ఇటువంటి అంశాలన్నీ మనకు ఉత్తర సాంప్రదాయ స్థాయిలోకి వస్తాయి. నెక్స్ట్ 5వ దశ ఇచ్చారు కదా, మనకు 5వ దశలో ఏంటంటే వ్యక్తిగత సాంఘిక ఒప్పందాలు కానీ లేకపోతే అంగీకరించబడ్డ చట్టనీతి ఇవన్నీ వచ్చేసి మనకు 5వ దశలో ఉంటాయి. నెక్స్ట్ 4వ దశ చూసుకున్నట్లయితే 4వ దశలో వచ్చేసి మనకు ఇక్కడ వచ్చేసి అధికారం సాంఘిక క్రమాన్ని నిర్వహించే నీతి అంటే ఏంటి, మనకు సహజ నియమాలను తప్పకుండా అంటే తూచా తప్పకుండా పాటించాలనేటటువంటి నీతి వచ్చేసి మనకు 4వ దశకు సంబంధించింది. నెక్స్ట్ 3వ దశ ఏంటి, మంచి బాలుడు మంచి బాలిక అనిపించుకునేటటువంటి నీతి. ఇక్కడ బాధ్యత అని ఇచ్చారు కదా, సో ఇది వచ్చేసి మనకు 6వ దశకి సంబంధించింది. నెక్స్ట్ 8 బిట్ వచ్చేసి ఈ గ్రంథి స్రావకం ఎక్కువగా ఉంటే వ్యక్తి ప్రభావశీలిగా అత్యాశపరుడిగా ఉంటాడు. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది టెస్టోస్టిరాన్, ఆప్షన్ 2 ఎడ్రినల్, ఆప్షన్ 3 వచ్చేసి థైరాక్సిన్, ఆప్షన్ 4 వచ్చేసి ప్రొజెస్టెరాన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 థైరాక్సిన్. థైరాక్సిన్ గ్రంథి వచ్చేసి ఇది ఎక్కువగా ఉంటే వాళ్ళు ఎలా ఉంటారంటే ప్రభావశీలిగా అలాగే అత్యాశపరుడిగా ఉంటారు. నెక్స్ట్ 9th బిట్ చూద్దాం. ఎరిక్సన్ ప్రకారము ఉత్తమ శైశవ దశలోని పిల్లవాడు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏది? ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది నమ్మకం వర్సెస్ అపనమ్మకం, ఆప్షన్ 2 వచ్చేసి సన్నిహితం వర్సెస్ ఏకాంతం, ఆప్షన్ 3 శ్రమించడం వర్సెస్ న్యూన్యత, ఆప్షన్ 4 వచ్చేసి స్వయం ప్రతిపత్తి వర్సెస్ సందేహం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 స్వయం ప్రతిపత్తి వర్సెస్ సందేహం. ఉత్తర శైశవ దశలోని పిల్లవాడు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏంటంటే స్వయం ప్రతిపత్తి వర్సెస్ సందేహం. ఇక్కడ మిగిలిన ఆప్షన్స్ చూసుకున్నట్లయితే మనకు నమ్మకం అపనమ్మకం అనేది పూర్వ శైశవ దశకు సంబంధించింది. నెక్స్ట్ సన్నిహితం వర్సెస్ ఏకాంతం అనేది మనకు పూర్వ వయోజన దశకు సంబంధించింది అనమాట. నెక్స్ట్ది శ్రమించడం న్యూన్యత అనేసి మనకు
పాఠశాల దశకు సంబంధించింది. ఇక్కడ మనకు ఉత్తర శైశవ దశ ఇచ్చారు కదా. శైశవ దశలో పిల్లవాడు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏంటంటే స్వయం ప్రతిపత్తి వర్సెస్ సందేహము. నెక్స్ట్ 10th బిట్ చూద్దాం. భోజనం సమయానికి బంధువుల ఇంటికి వెళ్ళిన రాజేష్ తనకు ఆకలి అవుతున్నా ఇప్పుడే భోజనం చేసి వచ్చానని చెప్పడంలోని రక్షణ తంత్రం ఏది? ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది ప్రక్షేపణము, ఆప్షన్ 2 ఉపసంహరణ, ఆప్షన్ 3 ప్రేరకం తారుమారు, ఆప్షన్ 4 వచ్చేసి పరిహారం. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 3 ప్రేరకం తారుమారు. ఇక్కడ ఏంటంటే అతనికి ఆకలి వేస్తున్నా వెయ్యట్లేదని చెప్పే దానిలో ఉండేటటువంటి రక్షక తంత్రం ఏంటి? ప్రేరకం తారుమారు. నెక్స్ట్ 11th బిట్. పిల్లల వికాసంలో ఈ దశను ప్రమాద వయసు అని అంటారు. ఆప్షన్స్ వచ్చేసి పూర్వ బాల్య దశ, ఆప్షన్ 2 ఉత్తర బాల్య దశ, ఆప్షన్ 3 కౌమార దశ, ఆప్షన్ 4 వృద్ధాప్య దశ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పూర్వ బాల్య దశ. ప్రమాద వయసు అని ఏ బాల్య దశను పిలుస్తారంటే పూర్వ బాల్య దశను పిలుస్తారు. అలాగే ఆత్మభావన కానీ లేకపోతే సాంఘిక వికాసమునకు తొలిమెట్టు ఏది అని అన్నా కూడా మనకు పూర్వ బాల్య దశగానే చెప్తాము. నెక్స్ట్ 12వ బిట్. వికాసం, పరిపక్వత, అభ్యసనాల మధ్య గల సంబంధాన్ని తెలిపే సరి అయిన సమీకరణము ఏది? వికాసం, పరిపక్వత, అభ్యసనాల మధ్య గల సంబంధాన్ని తెలిపే సరి అయిన సమీకరణము ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 వికాసం ఈక్వల్ టు F ఇంటూ పరిపక్వత ఇంటూ అభ్యాసనం. నెక్స్ట్ 13వ బిట్టు. ఆదర్శాల సిద్ధాంతమును ప్రతిపాదించిన వారు ఎవరు? ఆప్షన్స్ వచ్చేసి ఈఎల్ ధారండైక్, ఆప్షన్ 2 డబ్ల్యూసి బాగ్లే, ఆప్షన్ 3 చార్లెస్ జెడ్, ఆప్షన్ 4 వచ్చేసి స్పియర్మన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 డబ్ల్యూసి బాగ్లే. ఇక్కడ వచ్చేసి ఆదర్శాల సిద్ధాంతంను ప్రతిపాదించిన వారెవరు? డబ్ల్యూసి బాగ్లే. నెక్స్ట్ 14వ బిట్ చూద్దాం. అనిత నీటి లోతు పెరిగే కొలది పీడనం పెరుగుతుంది అనే అంశాన్ని ప్రయోగపూర్వకంగా చేసి గుర్తుంచుకుంది. ఇక్కడ స్మృతి రకము. ఆప్షన్స్ వచ్చేసి మనకు ఫస్ట్ది ఏంటంటే క్రియాత్మక స్మృతి, ఆప్షన్ 2 నిష్క్రియాత్మక స్మృతి, ఆప్షన్ 3 బట్టి స్మృతి, ఆప్షన్ 4 తక్షణ స్మృతి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి క్రియాత్మక స్మృతి. ఇక్కడ వచ్చేసి ప్రయోగపూర్వకంగా చేసి గుర్తుంచుకోవటం అంటే ఏంటంటే క్రియాత్మక స్మృతి. నిష్క్రియాత్మక స్మృతి అంటే ఏంటి? వినటం కానీ చూడటం ద్వారా కానీ గుర్తుపెట్టుకుంటే దాన్ని వచ్చేసి మనము నిష్క్రియాత్మక స్మృతి అని పిలుస్తాము. నెక్స్ట్ బట్టి స్మృతి. బట్టి స్మృతి అంటే ఏంటి? మనకు ఉన్నది ఉన్నట్టు యథాతథంగా నేర్చుకుంటే దాన్ని బట్టి స్మృతి అంటారు. అంటే చిన్నపిల్లలు ఎక్కాలు నేర్చుకుంటుంటారు కదా, అది బట్టి స్మృతికి ఎగ్జాంపుల్. నెక్స్ట్ తక్షణ స్మృతి. తక్షణ స్మృతి అంటే మనకు 1-2 సెకండ్లు మాత్రమే గుర్తు ఉంటాయి కదా. అంటే మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఏమైనా కార్లు చూసినా కానీ లేకపోతే ఎవరినైనా చూసినప్పుడు కానీ 1 నిమిషం అలా 1 సెకండ్ అనేది గుర్తుంటాయి కదా. సో వాటిని వచ్చేసి మనము తక్షణ స్మృతిగా చెప్తాము. నెక్స్ట్ బిట్ వచ్చేసి డేజావు అనేది ఫ్రెంచ్ పదం, లాటిన్ పదం, గ్రీక్ పదం, జర్మన్ పదం అని ఇచ్చారు. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి డెజావు అనేది మనకు ఫ్రెంచ్ పదం. నెక్స్ట్ ఈ క్రింది కారకాలలో అభ్యసనను సానుకూలంగా ప్రభావితం చేసే అంశం ఏది? ఆప్షన్స్ వచ్చేసి ఫెయిల్ అవుతాననే భయము, ఆప్షన్ 2 అర్థవంతమైన సంసర్గాలు, ఆప్షన్ 3 తల్లిదండ్రుల నుంచి ఒత్తిడి, ఆప్షన్ 4 అనారోగ్యం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అర్థవంతమైన సంసర్గాలు. ఇక్కడ మనల్ని ఏమిచ్చారు? అభ్యసనమును సానుకూలంగా ప్రభావితం చేసేది. అంటే మనం నేర్చుకోవాలి అని ఉన్నప్పుడు మనకు అభ్యసనం ఎలా జరుగుతుంది? అర్థవంతమైనటువంటి సంసర్గాలు చేసుకున్నప్పుడే మనకు అభ్యసనం. అర్థవంతమైన సంసర్గాలంటే మనం అక్కడ చదివినటువంటి దానికి మనము గుర్తు పెట్టుకొని అభ్యసనం చేస్తే మాత్రమే మనకు గుర్తుంటుంది కదా.
సో ఇక్కడ ఫెయిల్ అవుతాననే భయం ఉంటే మనకు అభ్యసన అనేది జరగదు. తల్లిదండ్రుల నుంచి ఒత్తిడి ఉన్నప్పుడు కూడా మనకు అభ్యసన సానుకూలంగా జరగదు. అనారోగ్యంగా ఉన్నా కూడా జరగదు. సో మనకు అర్థవంతమైన సంసర్గాలు ఉన్నది అక్కడ మనం అర్థం చేసుకొని వాటికి సంబంధించిన అంశాలన్నీ జోడించుకుంటూ చదివితేనే మనకు అభ్యాసం అనేది సానుకూలంగా జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటి? అర్థవంతమైన సంసర్గాలు. నెక్స్ట్ 17వ బిట్టు, ఇంటి పనిని ప్రోత్సహించే అభ్యసన నియమం. ఆప్షన్స్ వచ్చేది ఫస్ట్ది సంసిద్ధత నియమం, ఆప్షన్ 2 అభ్యాస నియమం, ఆప్షన్ 3 ఫలిత నియమం, ఆప్షన్ 4 సామీప్యత నియమం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అభ్యాస నియమం. ఇంటి పనిని ప్రోత్సహించే అభ్యాసన నియమం ఏంటి? అభ్యాసన నియమం. అలాగే అభ్యాసం కూసు విద్య అనేది కూడా మనకు అభ్యాస నియమం కిందనే వస్తుంది. నెక్స్ట్, పిల్లలు సాధారణంగా వారి దగ్గరకు అపరిచితులు వచ్చినప్పుడు భయపడతారు. కానీ వారు తెచ్చిన బహుమతుల పట్ల పిల్లల ఆకర్షితులై అపరిచితుల పట్ల భయం పోగొట్టుకొని అభిమానాన్ని పెంచుకుంటారు. దీనికి కారణము ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది పునర్భరణ నియమము, ఆప్షన్ 2 విరమణ నియమం, ఆప్షన్ 3 ఆయత్న సిద్ధ సాపస్యం, ఆప్షన్ 4 సామాన్యీకరణము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పునర్భరణ నియమము. ఇక్కడ వచ్చేసి పిల్లలు సాధారణంగా ఎవరైనా కొత్త వాళ్ళని చూస్తే భయపడతారు కదా, కానీ వాళ్ళు ఇచ్చేటటువంటి చాక్లెట్స్ కానీ లేకపోతే బహుమతుల పట్ల ఆకర్షితులై వాళ్ళ మీద అభిమానాన్ని పెంచుకుంటారనమాట. దానికి గల కారణం ఏంటి? పునర్భరణ నియమము. నెక్స్ట్, పరిశీలన అభ్యాసనంలో వ్యక్తి నమూనా మరొక వ్యక్తితో మమేకమై అతని ప్రవర్తన అంశాలను ఉద్దేశపూర్వకంగా స్వీకరించే మానసిక ప్రక్రియ ఏది? ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది తదాత్మీకరణము, ఆప్షన్ 2 అంతర్లీకరణము, ఆప్షన్ 3 వ్యవస్థీకరణ, ఆప్షన్ 4 నిబంధనము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 తదాత్మీకరణము. ఇక్కడ ఏంటంటే పరిశీలన అభ్యాసంలో వ్యక్తి నమూనా మరొక వ్యక్తితో మమేకమై, అంటే ఎవరినైనా వ్యక్తులను చూసి ఇమిటేట్ చేస్తూ ఉంటారు కదా, సో అది ఏ మానసిక ప్రక్రియకు సంబంధించిందంటే తదాత్మీకరణము. నెక్స్ట్ 20వ బిట్టు, ఉన్నత మానసిక ప్రక్రియలు వ్యక్తిలో స్వయం క్రమీకరణకు దారితీస్తాయని అభిప్రాయపడిన వారు ఎవరు? ఆప్షన్స్ వచ్చేసి వైగోట్స్కీ, చోమ్స్కీ, పియాజే, స్కిన్నర్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 వైగోట్స్కీ. ఉన్నత మానసిక ప్రక్రియలు వ్యక్తిలో స్వయం క్రమీకరణకు దారితీస్తాయని అభిప్రాయపడిన వారెవరు? వైగోట్స్కీ. నెక్స్ట్, శంకర్ ఒక సినిమా నటుడి నటనను పరిశీలించి కళాశాల వార్షికోత్సవంలో అదే విధంగా ప్రవర్తించాడు. అందరూ శంకర్ను మెచ్చుకున్నారు. బండూరా ప్రకారము శంకర్కు లభించినటువంటి పునర్భరణము ఏది? ఆప్షన్స్ వచ్చేసి ప్రత్యక్ష పునర్భరణము, ఆప్షన్ 2 పరోక్ష ప్రత్యామ్నాయ పునర్భరణము, ఆప్షన్ 2 స్వీయ పునర్భరణము, ఆప్షన్ 4 వచ్చేసి చరశీల పునర్భరణము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ప్రత్యక్ష పునర్భరణము. ఇక్కడ వచ్చేసి అతను ఒక సినిమా నటుని పరిశీలించి దాన్ని వచ్చేసి స్టేజ్ మీద పర్ఫామ్ చేశాడనమాట. సో ఇది వచ్చేసి ఆల్బర్ట్ బండూరా ప్రకారము ఎటువంటి పునర్భరణం అంటే ప్రత్యక్ష పునర్భరణము. నెక్స్ట్, అంతర్దృష్టికి అధిక ప్రాధాన్యతనిచ్చినటువంటి సంప్రదాయము. ఆప్షన్స్ వచ్చేసి ప్రవర్తనవాదం, ఆప్షన్ 2 గెస్టాల్ట్ వాదం, ఆప్షన్ 3 వచ్చేసి మనోవిశ్లేషణవాదం, ఆప్షన్ 4 వచ్చేసి సంరచనాత్మక వాదం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 గెస్టాల్ వాదం. అంతర్దృష్టికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చినటువంటి సాంప్రదాయం ఏంటి? గెస్టాల్ వాదం. నెక్స్ట్, ప్రత్యేక అవసరాలు గల పిల్లల విద్యలో వైయక్తిక విద్యా పథకము కార్యక్రమంలోని దశల క్రమము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఫస్ట్ వాళ్ళకి సూచన దశ, నెక్స్ట్ నిర్ధారణ దశ, నెక్స్ట్ వచ్చేసి బోధించు దశ. ప్రత్యేక అవసరాలు గల పిల్లల విద్యల్లో ఉండేటటువంటి కార్యక్రమాల యొక్క దశలు ఏంటంటే
ఫస్ట్ సూచన దశ ఉంటుంది, నెక్స్ట్ నిర్ధారణ దశ, తర్వాత బోధించు దశ అనేది ఉంటుంది. నెక్స్ట్ కుటుంబ సభ్యుల మధ్య తల్లిని గుర్తించడం. ఆప్షన్స్ వచ్చేసి విచక్షణ అభ్యాసనము, ఆప్షన్ 2 చలన అభ్యాసనము, ఆప్షన్ 3 సమస్య పరిష్కార అభ్యాసనము, ఆప్షన్ 4 శాబ్దిక అభ్యాసనం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 విచక్షణ అభ్యాసనం. కుటుంబ సభ్యుల మధ్య తల్లిని గుర్తించడం అనేది ఏంటంటే విచక్షణ అభ్యాసనం. నెక్స్ట్ బిట్ ఆర్టీఈ 2009 ప్రకారము ప్రైవేటు పాఠశాలలో బలహీన వర్గాలకు నిర్దేశించిన 25% సీట్ల కేటాయింపునందు అనాథలు, హెచ్ఐవి బాధిత తల్లిదండ్రుల పిల్లలు, ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు కేటాయించినటువంటి సీట్ల శాతం ఎంత? ఆప్షన్స్ వచ్చేసి 4%, ఆప్షన్ 2 5%, ఆప్షన్ 3 వచ్చేసి 6%, ఆప్షన్ 4 వచ్చేసి 1%. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 5%. ఇక్కడ వచ్చేసి బలహీన వర్గాలకు నిర్దేశించిన 25% సీట్ల కేటాయింపునందు అనాథలకు కానీ, లేకపోతే హెచ్ఐవి బాధిత తల్లిదండ్రుల పిల్లలకు కానీ, ప్రత్యేక అవసరాల పిల్లలకు కానీ కేటాయించిన సీట్ల శాతం ఎంత? 5%. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ నందు ఒక విద్యా సంవత్సరంలో ఒక తరగతికి నిర్వహించవలసిన నిర్మాణాత్మక మదింపు పరీక్షల సంఖ్య ఎంత? ఆప్షన్స్ వచ్చేసి 3, 2, 4, 5. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి ఒక విద్యా సంవత్సరంలో ఒక తరగతికి నిర్వహించవలసినటువంటి నిర్మాణాత్మక మదింపు పరీక్షల సంఖ్య ఎంత? 4. నెక్స్ట్ 27వ బిట్ నిరంతర సమగ్ర మూల్యాంకనం వల్ల కలిగే ప్రయోజనాలకు సంబంధించినది ఏది? ఆప్షన్స్ వచ్చేసి పిల్లలు సహజ అభ్యాసకులు కాగలరు, ఆప్షన్ 2 ఒత్తిడి లేని అభ్యాసనం జరుగుతుంది, ఆప్షన్ 3 వచ్చేసి పిల్లలు క్రమశిక్షణ రాహిత్యులవుతారు, ఆప్షన్ 4 వచ్చేసి పిల్లలలో భాగస్వామ్య అభ్యసనం జరుగుతుంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 పిల్లలు క్రమశిక్షణ రాహిత్యులవుతారనేది ఈ నిరంతర సమగ్ర మూల్యాంకనం వల్ల కలిగే ప్రయోజనాలకు సంబంధించనిదన్నమాట. నెక్స్ట్ 28వ బిట్ చూద్దాం. ఆర్టీఈ 2009 ప్రకారము విద్యా ప్రణాళిక మూల్యాంకన విధానాల రూపకల్పనకు బాధ్యత వహించే రాష్ట్ర విద్యా విషయక సాధికార సంస్థ ఏది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ. ఇక్కడ వచ్చేసి మనకు ఆర్టీఈ 2009 ప్రకారము మన యొక్క రాష్ట్ర విద్యా విషయక సాధికారక సంస్థ ఏంటంటే రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ. నెక్స్ట్ మంత్రణ ప్రక్రియలో చివరి సోపానం. మంత్రణ ప్రక్రియలో చివరి సోపానం ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 మంత్రణార్థి యొక్క సమస్యకు పరిష్కారాలను సూచించడం అనేది చివరి సోపానం. నెక్స్ట్ 30వ బిట్ జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 దృష్ట్యా జ్ఞానానికి సంబంధించి సరి అయిన ప్రవచనం ఏది? 2005 జాతీయ విద్యా ప్రణాళిక చట్టం ప్రకారము జ్ఞానానికి సంబంధించినటువంటి సరైన ప్రవచనం ఏంటంటే ఆప్షన్ 4 పుస్తక జ్ఞానం కంటే అనుభవాత్మక జ్ఞానానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వాలి. పుస్తక జ్ఞానం కంటే అనుభవాత్మక జ్ఞానానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వాలి.